పిల్లలు ఎక్కువగా మొబైల్ చూడటం వల్ల వచ్చే సమస్యలేంటి? ఇది వాళ్ళ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎటువంటి సమస్యలు వస్తాయి? పిల్లలు యూట్యూబ్లో చూసే కిడ్స్ ఛానల్ యొక్క రెవెన్యూ ఎంత? పిల్లల వీక్నెస్ని ఈ ఛానల్స్ ఎలా ఉపయోగించుకుంటున్నాయి? దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎవరు లాభపడుతున్నారు? మీ పిల్లలు ఈ మొబైల్ ఎడిక్షన్ నుంచి బయటికి రావాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చిన్నపిల్లలు మొబైల్ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినటం లేదనో, మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు, గొడవ చేస్తున్నారు, పేరెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల చేతుల్లో మొబైల్ ఇవ్వటం మొదలు పెడుతున్నారు. ఈ మొబైల్ వారి జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో అన్నది మాత్రం ఎవ్వరూ ఆలోచించడం లేదు. సాధారణంగా 6 నెలలు దాటిన తర్వాత పిల్లలు చిన్నగా మాట్లాడడం మొదలు పెడతారు. 6 నెలల వయసులోనే మొబైల్ స్క్రీన్కు అలవాటైన వాళ్ళు మాత్రం తొందరగా మాట్లాడటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకంటే చిన్నపిల్లలు 6 నెలలు దాటిన తరువాత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేసిన ప్రతి పనిని వాళ్ళు కూడా చేయాలని, పెద్దవాళ్ళు మాట్లాడిన ప్రతి మాటని వాళ్ళు కూడా మాట్లాడాలని ప్రయత్నించి మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కానీ మొబైల్ ఫోన్ని ఎక్కువగా చూడటం వల్ల పిల్లలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనేది గ్రహించటం మానేసి ఫోన్ మీద మాత్రమే దృష్టి ఉంచుతున్నారు. చిన్నపిల్లలు మొబైల్లో ఎక్కువగా చూసే వీడియోస్, కిడ్స్ ఛానల్లో ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తారో ఆ వీడియోస్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. పిల్లల్ని ఆకర్షించే విధంగా వీడియోస్ని అప్లోడ్ చేస్తూ పిల్లల వీక్నెస్ని ఈ ఛానల్స్ అన్నీ క్యాష్ చేసుకుంటున్నారు. యావరేజ్న ఒక కిడ్స్ ఛానల్ యొక్క రెవెన్యూ చూస్తే వారి నెల ఆదాయం 4 లక్షల నుండి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ పిల్లలు చూసే వీడియోస్ని ఒక్కసారి గమనించండి. పిల్లలు చూసే ప్రతి వీడియోలో కూడా చాలా స్పీడ్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ షిఫ్ట్ అవుతూ హై బ్రైట్నెస్ కలర్స్తో, హై వాల్యూమ్ ఉన్న మ్యూజిక్ అండ్ సౌండ్స్తో పిల్లల్ని ఆకర్షించే విధంగా వీడియోస్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ని ఎక్కువగా చూడటం వల్ల మొదట వచ్చే సమస్య కంటి చూపు. హై బ్రైట్నెస్, డార్క్ అండ్ థిక్ కలర్స్ని ఎక్కువగా మొబైల్ ఫోన్లో దగ్గర నుండి చూడటం వల్ల పిల్లలకు దూరంగా ఉన్న వస్తువులు సరిగ్గా కనపడవు. అలానే డబుల్ విజన్ అనే సమస్యలు కూడా వస్తాయి. డబుల్ విజన్ అంటే కంటిపై ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల దూరంగా ఉన్న ఒక వస్తువు 2 వస్తువులుగా కనిపిస్తుంది. దీన్నే డబుల్ విజన్ అంటారు. మొబైల్ ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ మనలో విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా మొబైల్ని ఎక్కువగా చూడటం వల్ల ఇది పిల్లల్లో విడుదలయ్యే డోపమైన్ హార్మోన్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల పిల్లలు ఎప్పుడూ మతిస్థిమితం లేకుండా ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. సాధారణ ఆటలు, చదువు మీద ఆసక్తి చూపించరు. దీనంతటికీ కారణం మనమే. మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలియని ఒక పిల్లవాడికి కేవలం పిల్లాడు ఏడుస్తున్నాడు అన్న ఉద్దేశంతో వాడి చేతిలో పెట్టే ఒక మొబైల్ ఫోన్ వాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ పిల్లలకు మొబైల్ని దూరంగా ఉంచండి. ఒకవేళ మీ ఇంట్లో ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఉంటే వాడికి ఇప్పటి నుంచే జాగ్రత్తగా మొబైల్కి దూరంగా ఉంచండి. వీలైనంత సమయం పిల్లలతో టైం గడపడానికి కేటాయించండి. ఒకవేళ మీ పిల్లవాడు ఆల్రెడీ మొబైల్కి ఎడిక్ట్ అయి ఉంటే మొబైల్ ఫోన్ అనేది ఒక ఆట వస్తువు కాదని, ఒక ప్రమాదకరమైన వస్తువని అనే విధంగా వాడి మనసులో భావన వచ్చే విధంగా ప్రవర్తించండి. ఇలా చేయటం వల్ల మొబైల్ ఫోన్ అంటే ఒక భయం ఏర్పడుతుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీ పిల్లలకు మొబైల్ని దూరంగా ఉంచండి. మన ఛానల్ని 97% సబ్స్క్రైబ్ చేయకుండే చూస్తున్నారు. ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నిజంగా మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవ్వుద్ది అని భావిస్తున్నారో వారికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.